హాయ్ అండి, నేను సాయిరామ్ థియేటర్ టాక్ ఫై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. నువ్వు బాటసారివి కాదు దీప, నా భాగస్వామివి అంటూ కార్తీక్ అయితే దీపతో మాట్లాడుతూ ఉంటాడండి. నా జీవితానివి నువ్వు, నేను ఈ బాటసారి కోసం ఆగిపోవడం లేదు, నేను కలిసి ప్రయాణం చేస్తున్నా, నువ్వు నా ధైర్యం దీప, నన్ను నమ్మిన మనిషివి అంటూ కార్తీక్ దీపకి ధైర్యం చెప్తూ, నేను నీకు రుణపడి ఉన్న దీప అని అంటే, లేదు బాబు, మీరు నాకు రుణం లేదు, నేను మీకు చేసిన సాయానికి గుర్తుగా లాకెట్ మీ దగ్గర పెట్టుకొని నాకు ఈ మంగళసూత్రం ఇచ్చి జీవితాన్ని ఇచ్చారు, ఈ గట్టి మొక్కని తులసి మొక్కగా మార్చారు అని దీప ఎమోషనల్ అవుతుంది. గాలికి రాలిపోయే ఎటో వెళ్ళిపోవాల్సిన నన్ను దేవుడు నీ దగ్గరికి చేర్చారు, మీరు నాకు తోడుగా ఉన్నారని పొగుడుతుంది. ఆ తర్వాత అందరూ ఆమెను తప్పు చేసిన మనిషిలా చూస్తున్న సమయంలో నాకు మంగళసూత్రం ఇచ్చి నా జీవితాన్ని మార్చేశారు. దీపంలో ఆరిపోవాల్సిన నా జీవితాన్ని మీరు నా ముందు ఇచ్చి కార్తీక దీపంలో మార్చారు అంటే, నువ్వు అంత మంచి చేస్తావు, అందరికీ మంచి చేస్తావు, అది అందరికీ అప్పుడే అర్థం కాదు. కష్టాలు అవమానాలు నీకు కొత్త కాదు దీప, నాకు కొత్త కాదు అని ఇద్దరికిద్దరు ధైర్యం చెప్పుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి ఇక మరోవైపు గౌతమ్ని పార్కులో కలిసిన జోష్న, అతను మంచిగా నటిస్తుంటే, అబ్బా ఏం నటిస్తున్నావు గౌతమ్, నీ గురించి నాకు అంతా తెలుసు, కానీ నాకు తెలియనట్టు ఉంటాను, అలా ఉండి దీపపై నిన్ను రెచ్చగొడతాను అని మనసులో అనుకుంటుంది జోష్న. ఇక అలానే మనం పెళ్లి చేసుకుందామా అని గౌతమ్ని అడిగితే గౌతమ్ అంటాడు, ఎలా చేసుకుంటావు, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు, కానీ నువ్వు తప్పు చేసావని దీప నిరూపిస్తా అని తిరుగుతుంది అంటే ఆమెకి ఏం అవసరం నా గురించి, ఆమెకి ఎందుకంటూ రెచ్చిపోతాడు, అదంతా నాకేం తెలుసు అంటే, సరే నేను మీ ఇంట్లో మాట్లాడి ఒప్పిస్తా, దీప సంగతి చూస్తా అంటే నా ప్లాన్ సక్సెస్ అయిందని జోష్న ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మరోవైపు దాసు పేపర్లో సగం సగం రాసిన పేపర్ని చూసిన స్వప్న కాశీకి పిలిచి చూపిస్తే, అసలు ఏంటిది, ఏ వారసురాలు అన్యాయం జరిగింది, కాంచన అత్తయ్యక లేక జోష్నక అని కాశీ స్వప్నను అడుగుతాడు. మరోవైపు దాసు ఏం జరిగిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే కాశీ ఆ పేపర్ తీసుకొచ్చి, అసలు ఎవరు వారసురాలు, ఈ పేపర్లో ఏం రాసావు అని కావాలని అడుగుతాడు. దాసు మాత్రం, నాకు తలనొప్పి వస్తుంది, ఎవరు రాసారో వాళ్ళని అడుగు అని సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. 30 నిమిషాల సీరియల్ 5 నిమిషాలు అయితే నేను కంప్లీట్ చేస్తున్నా, ఎందుకంటే మనకి టీవీలో వచ్చే సీరియల్ అయితే మ్యూజిక్లతోటి అండ్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఒక్కొక్క ఫేస్ రీడింగ్ తోటి అక్కడ 10 మినిట్స్ అయితే కంప్లీట్గా తీసేస్తారు. అండ్ యాడ్స్కి కూడా ఒక 5 మినిట్స్ పోతుంది. 15 మినిట్స్ సీరియల్ని లాగి 30 మినిట్స్ చేస్తారు. ఎవరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు అనుకుంటున్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీరియల్ కోసం. థ్యాంక్ యూ.